నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అసోచామ్ అండ్ ఏసీసీఐ ఈ రెండూ కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగింది. అది ఎందుకోసం అంటే బైలేటరల్ ట్రేడ్ కోసం. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు ఏంటంటే అసోచామ్ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఏదైతే చేయాల్సి ఉంటుందో వాటిని సూచించేటువంటి సంస్థ. అండ్ ఏసీసీ వచ్చేసి ఛాంబర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సంస్థ. సో అది కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రిటర్న్స్ వస్తాయి అనేటువంటిది గవర్నమెంట్కి అండ్ పబ్లిక్ కంపెనీస్కి కూడా తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. సో అసోచామ్ అండ్ ఏసీసీఐ రెండూ కలిసి ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ భారతదేశానికి చెందినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అసోసియేషన్ కంపెనీ రెండూ కూడా కలిసి ఒక బైలేటరల్ ట్రేడ్ అంటే ఇరు వర్గాలకి మంచి జరిగేటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ దీనికోసం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో అసోచామ్ వచ్చేసి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, భారతదేశానికి చెందినటువంటి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది అన్నమాట. ఇది ఒక సంస్థ. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి చెందింది ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇవి రెండూ కలిసి న్యూఢిల్లీలో వాటి యొక్క బాధ్యతల్ని ఏ విధంగా బలంగా చేసుకోవాలంటే వారి రెండింటి కంపెనీస్ మధ్య ఏ విధమైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అనేటువంటి ఒక మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే రెండు దేశాల మధ్య కావాల్సినటువంటి ఒప్పందాలు అంటే రెండు దేశాలకి మంచి జరిగే విధంగా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అనమాట. వాటి వాల్యూ వచ్చేసి నియర్లీ $1 బిలియన్ అమౌంట్ వరకు కూడా ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఏ రంగానికి సంబంధించి ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేటువంటి నిర్ణయాల్లో ఇక మీదట ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రంగాల్లో చేయాలి అనేటువంటి ప్రయారిటీ ఏ రంగానికి ఇచ్చారనేది కూడా ఇందులో ఉందన్నమాట. సో మైనింగ్ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ షుగర్కి కూడా ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే ఇంకా కొన్ని నథింగ్ బట్ న్యాచురల్ రిసోర్సెస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇక్కడ అసోచామ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి ఈ రెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో మన దేశానికి అండ్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఇంకా పెంచే విధంగా ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, సో చైనాకి చెందినటువంటి లైన్ షైన్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి 500 టాప్ 500 కంప్యూటర్స్లో ఫస్ట్ నథింగ్ బట్ బెస్ట్ సూపర్ కంప్యూటర్గా పేరు పొందుకుందనమాట. సో ఇంతకు ముందు అయితే యుఎస్కి చెందినటువంటిది ఉంది, దాన్ని కూడా టార్గెట్ని కూడా దాటి చైనాకి చెందినటువంటి లైన్ షైన్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా టాప్ 500లో ర్యాంక్ అనేది సాధించిందనమాట. అండ్ ఈ లైన్ షైన్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్గా వచ్చిందనమాట. అది కూడా టాప్ 500 లిస్ట్ తీసుకుంటే అందులో ఫస్ట్ వచ్చేసి చైనాకి చెందినటువంటి సూపర్ కంప్యూటర్ ఫస్ట్ వచ్చింది. అది కూడా యుఎస్ని దాటనమాట. సో అండ్ ఫస్ట్ వచ్చేసి లైన్ షైన్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ చైనాకి చెందింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎల్ క్యాప్టెన్ అనమాట. ఎల్ క్యాప్టెన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్కి చెందింది. అండ్ ఈ ఎల్ క్యాప్టెన్ ఏదైతే ఉందో అది లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ, నథింగ్ బట్ యుఎస్ఏలో ఉన్నటువంటి లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దానికి చెందినటువంటి ఒక సూపర్ కంప్యూటర్ అనమాట. బట్ జనరల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సూపర్ కంప్యూటర్స్ అని చెప్తూ ఉన్నామంటే అవి జనరల్గా మనం చేసేటువంటి ప్రాసెసింగ్ కోసం యూజ్ చేయరు. వాటిని హై పెర్ఫార్మెన్స్ అవసరమైనటువంటి విషయాల్లో మాత్రమే వాడతారు. లైక్ లార్జ్ స్కేల్లో చాలా పెద్ద ఎత్తున కనుక క్యాలిక్యులేషన్స్ అవసరమైన లేదా లార్జ్ డేటా ఏదైతే ఉందో అటువంటి వాటిని వెదర్ రిపోర్ట్స్ని అంటే చాలా పెద్ద వెదర్ రిపోర్ట్ని మనం డేటా అనాలిసిస్ చేసి రిపోర్ట్ రెడీ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి కోసమే సూపర్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎల్ షైన్ కంప్యూటర్ కావచ్చు, ఎల్ క్యాప్టెన్ కావచ్చు, ఇవి సూపర్ కంప్యూటర్స్లో ఫాస్టెస్ట్గా
రీసెంట్‌గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చెప్పినటువంటి ఫస్ట్ కంప్యూటర్ నథింగ్ బట్ లైన్‌షెన్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది షెంజన్ ప్రాంతంలో ఉందనమాట. అంటే చైనాలో ఉన్నటువంటి షెంజన్ ప్రాంతానికి చెందినటువంటి ఈ కంప్యూటర్ అది కూడా ఎక్కడ పెట్టారంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తూ ఆ దేశం కోసం వినియోగిస్తూ ఉన్నారు. అండ్ ఇది ఏదైతే ఉందో సూపర్ కంప్యూటర్ అన్నప్పుడు దానిలో ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా రావడం కోసం వాళ్ళంతట వాళ్ళే తయారు చేసుకున్నటువంటి అంటే చైనాలో డొమెస్టికల్‌గా వాళ్ళే తయారు చేసుకున్నటువంటి డిజైన్ చేసుకున్నటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం జరిగింది. అండ్ ఇదేంటంటే చైనా తన యొక్క శక్తి మీద నథింగ్ బట్ వాళ్ళు వేరే దేశాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా లైక్ ఈ మైక్రో ప్రాసెసర్ చిప్స్ ఏవైతే కావాలో అవి వేరే దేశాల నుంచి కొనుగోలు చేయకుండా వాళ్ళంతట వాళ్ళే అత్యంత నాణ్యమైనటువంటి మనికి కలిగినటువంటి హార్డ్వేర్‌ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మైక్రో ప్రాసెసర్ చిప్స్ అయినా ఏవైతే హార్డ్వేర్ అవసరమో కంప్యూటర్ డిజైనింగ్‌కి అవన్నీ కూడా చైనా వాళ్ళే డిజైన్ చేసుకుంటూ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చి స్కైడు అనమాట. సో స్కైడు అనేది ఒక పేమెంట్ ప్లాట్‌ఫామ్. అండ్ ఇది ఎందుకు న్యూస్‌లో రావడం జరిగిందంటే రీసెంట్‌గా ఈ స్కైడు ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో అది కెనడాలో దాని యొక్క పేరు అనేది బాగా వస్తుందనమాట. ఎందుకంటే కెనడాలో ఈ స్కైడు ప్లాట్‌ఫామ్‌కి లైసెన్స్ అనేది రావడం జరిగింది. బట్ ఈ స్కైడు ప్లాట్‌ఫామ్‌ని డిజైన్ చేసి వర్క్ చేపిస్తుంది ఎక్కడి నుంచి అంటే ఇండియా అనమాట. అంటే ఇండియాకి చెందినటువంటి పార్ట్నర్స్ అక్కడ కెనడాలో కూడా దానికోసం లైసెన్స్ అనేది తీసుకొని దాన్ని వర్క్ చేయించబోతున్నారు. రీసెంట్‌గా అయితే ఇలా ఒక దేశంకి పర్మిషన్ తీసుకొని చేయడం అనేది చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. బట్ స్కైడు అనేది ప్రైవేట్‌లీ ఓన్డ్ పేమెంట్ సిస్టమ్. దానికి కెనడాలో లైసెన్స్ అనేది వచ్చింది. బట్ దీన్ని ఇండియాకి అండ్ కెనడాకి ఉన్నటువంటి ఏవైతే ఎకనామిక్ టైల్స్ ఉన్నాయో అంటే రెండిటి దేశాల మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో ఎకనామిక్‌గా దాన్ని ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రాన్సాక్షన్స్ ఈజీ చేయడానికి యూజ్ అవ్వబోతుందనమాట. అండ్ ఈ స్కైడు ఏదైతే ఉందో ఇండియాకి చెందినటువంటి ఒక ఫిన్‌టెక్ సంస్థ. అండ్ ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియాకి అండ్ మన కెనడాకి కావాల్సినటువంటి ఎకనామిక్ ప్లాట్‌ఫామ్‌గా క్రాస్ బోర్డర్ పేమెంట్ సిస్టమ్‌గా ఇది యూజ్ అవ్వబోతుంది. లైక్ దీన్ని మనం యూజ్ చేసుకునేటప్పుడు కెనడాలో మనం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే కెనడాలో ఉన్నటువంటి లోకల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పేమెంట్ చేయడానికి అక్కడ ప్రజలు వాడడానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటు మన దేశంలోని పౌరులు కూడా కెనడాకి చెందినటువంటి ఉత్పత్తులను కొనుక్కోవడానికి ఈ యొక్క స్కైడు ప్లాట్‌ఫామ్ అనేది యూజ్ అవ్వబోతుందనమాట. అండ్ దీనికోసం అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం బ్యాంక్ ఆఫ్ కెనడా నుంచి దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది మొత్తం చేయడానికి ఆ దేశంలో ఒక యాక్ట్ అనమాట. నథింగ్ బట్ ఎలా పర్మిషన్ ఇచ్చారంటే రిటైల్ పేమెంట్ యాక్టివిటీస్ యాక్ట్ కింద స్కైడు అనేటువంటి సంస్థకి ప్లాట్‌ఫామ్‌కి బ్యాంక్ ఆఫ్ కెనడా ద్వారా దాంతోటి సమ్మిళితమై వర్క్ చేసుకోవడానికి ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని ఆ దేశంలో రన్ చేయడానికి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి లోకల్ కలెక్షన్స్ కూడా యూజ్ అవుతుంది. అంటే అక్కడ ఎవ్రీడే లోకల్ మార్కెట్‌లో యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్లాట్‌ఫామ్ అనేది యూజ్ అవ్వబోతుంది. అండ్ దాంతో పాటు కెనడియన్ మార్కెట్‌లో బిజినెస్ చేయడానికి మన దేశం నుంచి పేమెంట్స్ చేయాల్సి వచ్చినా కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇండియాకి కెనడాకి మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక 2 వే ప్లాట్‌ఫామ్ ద్వారా దీని ద్వారా చేయడానికి వీలవుతుంది. ఎస్&పి సంస్థ. సో మనకి ఎస్&పి సంస్థ అనేది చాలా సార్లు మనం న్యూస్‌లో వింటూనే ఉంటాం. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ స్కైడు సంస్థ ద్వారా మనకి ఎప్పటికప్పుడు కూడా రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో ఈ స్కైడు సంస్థ ఎస్&పి సంస్థ ఏదైతే ఉందో అది యూఎస్ హెడ్ క్వార్టర్‌గా ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట. ఇది ప్రతిసారి కూడా ప్రీకాస్ట్ అంటే ముందుగానే నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఇయర్ యొక్క వాణిజ్య విషయాల్లో నథింగ్ బట్ జీడీపీ కావచ్చు, రేటింగ్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇటువంటి విషయాల మీద ఈ ఎస్&పి అనేటువంటి సంస్థ ఎప్పటికప్పుడు రేటింగ్స్ అనేవి తెలియజేస్తుంటుందన్నమాట. ఒక ఫోర్కాస్ట్ రిపోర్ట్ లాగా వాణిజ్యపరమైన రిపోర్ట్ అనేది తయారు చేస్తుంటుందన్నమాట. ఇది మన ఒక్క దేశానికే కాదు అన్ని దేశాల యొక్క ఆర్థిక ప్రగతిని అంచనా వేస్తూ ఉంటుంది ఈ ఎస్&పి అనేటువంటి సంస్థ. సో అది చెప్పినటువంటి డేటా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా కూడా మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ అనేది 6.6గా ఉండబోతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అది 5.1గా ఉండబోతుంది అని తెలియజేశారు.
బట్ ప్రెజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి, అంటే జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది, అది కూడా మనం కంపేర్ చేసి చూసుకుందాం. అంటే ఈ యొక్క రేట్స్ అనేవి జీడిపి గ్రోత్ రేట్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, సో వాటి వల్ల మనకు వచ్చినటువంటి లాభ నష్టాలు ఏంటో కూడా చూద్దాం. సో S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం యొక్క ఎకనమిక్ గ్రోత్ 2027 టైం కల్లా కూడా 6.6కి పడిపోబోతున్నట్లుగా చెప్పారు. సో ప్రెసెంట్ ఎంత రేట్ ఉందంటే 7.7 రేట్ ఉంది. సో గ్రోత్ రేట్ అనేది ప్రెసెంట్ అయితే బాగానే ఉంది 7.7గా. కానీ లాస్ట్ క్వార్టర్ నథింగ్ బట్ అక్టోబర్ టు లాస్ట్ క్వార్టర్ నథింగ్ బట్ జనవరి ఆ టైం నుంచి కూడా ఆ రేటింగ్ అనేది పడిపోయి గ్రోత్ రేట్ అనేది తగ్గిపోవడం ద్వారా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మన గ్రోత్ రేట్ 6.6కి పడిపోతుంది అని తెలియజేశారనమాట జీడిపి గ్రోత్ రేట్. అండ్ దాంతోపాటు రిటైల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది 5.1గా మారబోతుంది అని చెప్పారు. సో ఇక్కడ ఎక్కడైనా సరే రిటైల్ ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇది కన్జ్యూమర్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కన్జ్యూమర్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుందంటే ఎవ్రీడే మనం తీసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరంగా మనం ఈ రేట్ డిజైన్ అవుతుంది. నథింగ్ బట్ మన నిత్యావసర సరుకుల రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్లేషన్ రేట్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం డబ్బు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. సో ఇప్పుడు 10 రూపీస్ ఉన్నటువంటి వస్తువు నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా 12 రూపీస్ అయిపోతుంది అనమాట ఇన్ఫ్లేషన్ పెరిగితే. అలా పెరిగిపోతూ ఉంటుంది. సో కన్జ్యూమర్ ఇండెక్స్ వాల్యూ అనేది డైరెక్ట్గా రిటైల్ ఇన్ఫ్లేషన్ మీద రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే కన్జ్యూమర్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. గూడ్స్ కూడా రేట్స్ నథింగ్ బట్ వస్తువుల యొక్క రేట్లు కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఈ వాల్యూ 3.98గా ఉంది. బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా ఈ వాల్యూ అనేది 5.1%గా పెరగబోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో మనందరం కూడా ఈ ద్రవ్యోల్బణాన్ని డైరెక్ట్గా ఎదుర్కోబోతున్నాం. అతి పెద్ద సంక్షోభం లాగా రాబోతుంది అనమాట ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది. అండ్ ఇక్కడ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్ చెప్పుకుంటున్నామో అది 7.7గా ఉంది. నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా 6.6%కి గ్రోత్ రేట్ అనేది పడిపోబోతుంది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే. అండ్ దాని తర్వాత అంటే 7.7 నుంచి 6.6కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2028 కల్లా కూడా ఈ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 7.2%కి పుంజుకోబోతుంది అనమాట. అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ పరంగా అయితే ప్రెసెంట్ అయితే 3.93 ఉంది, 93 ఆర్ 98 ఇక్కడ ఉందన్నమాట. దగ్గర 4కి దగ్గరగా ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5.1కి చేరబోతుంది. బట్ తర్వాతే నెక్స్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2028 కల్లా కూడా ఆ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో అది 4.7గా ఉండబోతుంది. బట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా, సింగపూర్, జపాన్ ఈ కంట్రీస్లో అయితే గ్రోత్ రేట్ అనేది 4.4గా ఉండబోతుంది చైనాలో, సింగపూర్లో వచ్చేసి 3.9 అండ్ జపాన్లో వచ్చేసి 0.6 అనమాట. 0.6 గ్రోత్ రేట్ ఇంత తక్కువ ఎందుకు ఉంది అని మనం అనుకోవచ్చు. జపాన్ అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి అక్కడ గ్రోత్ రేట్ అనేది స్లోగా ఉంటుంది. ఎకనామిక్ వైజ్ అది ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి గ్రోత్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. బట్ మన దేశము అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, సో డెవలపింగ్ కంట్రీ కాబట్టి మన గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటేనే మన ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.